నమస్తే రవి గారు. మేడం నమస్తే మేడం. రవి గారు చెప్పండి, మీ నైవేద్యం ఎక్కడ? అంటే చాలా విన్నాను మీ గురించి, చాలా అన్ని ఛానల్లో చూశాను కూడా మీ ఇంటర్వ్యూస్, కానీ మీ నోటితో మీ అంటే మీ బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ జర్నీ, మీ బాల్యం ఏంటి అనేది మన ప్రేక్షకులు కొంచెం ఆడియన్స్కి. మేడం యాక్చువల్లీ సో చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను. నాది వచ్చేసరికల్లా ప్రాపర్ ఏలూరు మేడం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ నాది. సో నా చదువు అంతా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. సో నేను 2015 టైంలో నేను ఒక ప్యాషన్ తోటి మిమిక్రీ మీద ఒక ఇష్టంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో అట్లా చిన్న చిన్న జాబ్ చేస్తూ ఇక్కడ ట్రయల్స్ అన్నీ చేసుకుంటూ ఆ వేదిక పైన చిన్న చిన్న మిమిక్రీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ సో అలా ఒక ఇంటర్వ్యూస్, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల అలా క్లిక్ అయ్యాయి. సో ఆ వీడియోస్ ఎక్కువ రావడం వల్ల కొన్ని టీవీ షోస్ పిలిచి తర్వాత సినిమాలకి అలా డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళి సో నా ప్రస్థానం అనేది ఇలా ప్రారంభమైంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు చిన్నతనంలో మనము చాలా మట్టుకి చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి, అంటే ఫ్యాన్సీగా వెళ్ళాలనుకుంటారు ఎవరైనా, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. కానీ మీ మిమిక్రీ అనేది చాలా హార్డ్, అంటే ఈ ఫీల్డ్లోకి చాలా తక్కువగా వస్తారు. సో మీ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటే ఈ పర్సన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? ఎస్ మేడం, యాక్చువల్లీ నేను 10th క్లాస్ ఆ టైం చదివే టైంలో నేను మిమిక్రీ శివారెడ్డి గారి వీడియోస్ చూసేవాడిని మేడం. 2008 మా వజ్రోత్సవ వేడుకల్లో అండ్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముందు చేసినటువంటి వాయిస్ వీడియోస్ అప్పట్లో యూట్యూబ్ స్టార్టింగ్ ఐ థింక్ ఆయన చేసినటువంటి మిమిక్రీ నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది మేడం. నేను ఈరోజు మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఇంత ప్యాషనబుల్గా ముందుకు సక్సెస్గా అయ్యానంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ శివారెడ్డి గారు. సో మా గురువు గారు అని చెప్పొచ్చు, ఆయన ఇన్స్పిరేషన్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.